అందరికీ. ఈరోజు మనం హోమ్ స్టైల్ సూపర్ టేస్టీ స్పైసీ కీమా కర్రీ చేసుకోబోతున్నాం. ఇది రైస్కైనా చపాతీకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక యాలక్కాయలు, చెక్క, లవంగాలు వేసుకొని వెంటనే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం లైట్గా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ చాలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కలుపుకొని ఒక 5 minutes 10 minutes అవుతుందండి. అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని వెంటనే కీమా వేసుకోవాలి. కీమా వేసుకొని నేను కీమా 1/2 కిలో తీసుకున్నాను. కీమా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 20 minutes దాన్ని మగ్గనివ్వాలి. కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. 20 minutes అయ్యాక కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకుండా అలా మూత పెట్టుకోవాలండి. 5 minutes అయ్యాక కలుపుకొని కొంచెం మధ్యలో టొమాటోస్ వేసుకోవాలి. నేను ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను. ఆ టొమాటోస్ మీద ఉప్పు చల్లి మూత పెట్టేసుకోవాలి. తర్వాత దాన్ని స్మాష్ చేసి మంచిగా మగ్గినాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అవ్వగానే కొద్దిసేపు అలా ఉంచి కొన్ని వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్లో మంచిగా బాయిల్ అయ్యాక కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మన హోమ్ స్టైల్ కీమా కర్రీ రెడీ. ఇంత టేస్టీ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయాలండి. లాస్ట్లో మీరు లైక్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.